అసలు చదువుకోలేదు అని చాలా సార్లు అనుకుంటున్నారు కదా. సో ఒక్కసారిగా పాపులర్ అయ్యారు అంటే అసలు అనుకుని కూడా మీరు మీ ఊహకు కూడా అందరూ అంది ఉండదు కదా. ఇప్పుడు కూడా నమ్మలేరు. సో ఎలా అనిపించింది ఆ టైంలో అందరు గుర్తుపట్టేస్తే ఒక సంతోషం ఒకటి ఉంటుంది కదా, ఎంత సంతోషపడ్డారు మీరు? బాగా సంతోషపడ్డానండి. ఇద్దరం కూడా అంటే మనం ఇలాగ అవుతారని ఎప్పుడు అనుకోలేదు, అనుకోకుండా సరదాగా చేసాం. కానీ మన దగ్గర కొద్ది గొప్ప టాలెంట్ ఉండొచ్చు, దానికన్నా ఎక్కువ మన ఇద్దరికి అదృష్టం ఉంది. అదృష్టాన్ని బట్టే మనం వచ్చాం, టాలెంట్ని బట్టి కాదు. అదృష్టం ఉండబట్టే రవితేజ గారు పిలిచి మహానుభావుడు అవకాశం ఇచ్చాడండి. నిజంగా అదృష్టం ఉండబట్టే డి పండు గారు డీలో నా పేరు పెట్టి ఆయన సాంగ్ చేస్తాం. ఆ సాంగ్ అందరికీ 12 దగ్గరగా 126 మిలియన్లు అండి ఆ ఒక సాంగ్ అండి. దానివల్ల ఎక్కువ కొంచెం పాపులర్ అయ్యానండి. పండు గారు నన్ను బాగా హైలైట్ చేశారు. మంచి మంచి సినిమాలు ఒకటి చేశారు క్రాక్, తర్వాత ఎన్ని సినిమాలు చేశారు? ఇప్పుడు 17 సినిమాలు చేశారు. 17 సినిమాలు. మంచి క్యారెక్టర్స్ వచ్చాయి? మంచి క్యారెక్టర్. ఎలా వస్తున్నాయి ఆఫర్స్? బాగా పర్లేదండి. పర్లేదా? సో హ్యాపీ అండి ఆఫర్స్ అవన్నిటితో. ఓకే, ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ఏం చేయాలి అని ఎందుకు అసలు ఇందాక అంటే నాకు తెలిసింది ఏంటంటే ఏదో ఒకటి మీ లైఫ్లో ఒకటి జరిగింది, సో కొంచెం ప్రాబ్లంలో ఉన్నారు అంటే ఏంటి ఆ ప్రాబ్లం? అంటే నేను చిన్నప్పుడండి మా నాన్నకి కొంచెం మందు అలవాటు ఉండేదండి. మాది చిన్న గుడుసు. అప్పుడు మా నాన్నగారు ఇల్లు కడత మొదలు పెట్టాడండి. ఇల్లు బేస్మెంట్ కట్టాక ఈ అమ్మాయిని నాకు పెళ్లి చేశారు మా ఊర్లోనండి. ఆ టైంలో చాలా కష్టాలు పడ్డాను. నేను అమ్మాయిని పెళ్లి చేసుకుని కొత్తగా పెళ్లి చేసుకున్నాను. పొగలంతా సార్ దగ్గర పనిచేసేవాడినండి. నైటు లారీలోనే ఉండేయండి. పారతో కొట్టి గమడలు కొట్టి లారీలు లోడ్ వేయాలండి. ఇప్పుడు అంటే కుక్కలు వచ్చినాయండి, అప్పుడు లేవండి 20 సంవత్సరాల క్రితం. అలాగా 3 సంవత్సరాలు చేశానండి. భార్యని ఏమైనా బయటకు పంపకుండా ఏదో రకంగా పెంచాలి. వాళ్ళ నాన్నగారు చదువుకున్న పిల్లని నాకు ఇచ్చారు, ఈ అమ్మాయిని కష్టపెట్టకూడదు, వాళ్ళని కూడా కష్టపెట్టకూడదు అని చెప్పేసి నేను ఇల్లు వండిండే. ఇల్లు కట్టుకునే టైంలో స్లాప్ దాకా వచ్చి ఆగిపోయిందండి మా ఇల్లు. మా నాన్నగారికి కొంచెం మందు అలవాటు. ఎవరు డబ్బులు అడిగా మా నాన్నగారికి ఇచ్చేవారు కాదండి. అంటే వీడికి అంటే యాక్చువల్గా అయితే మాకు ఏమీ లేదండి. వీడికి ఇస్తే డబ్బులు ఎలా తీరుతాడు, ఏముంది ఆడికి? ఇప్పుడు సపోజ్ వీడికి ఒక 5,000 ఇస్తాం, ఆడు ఎలా ఇవ్వగలడు అనేసి ఎవరు కూడా మాకు ఒక్క రూపాయి కూడా సాయం చేయలేదండి. అయితే మా నాన్న అనేవాడు, మేము ముగ్గురు అండి. నేను ఫస్ట్, నా తర్వాత మా చెల్లి తర్వాత మా తమ్ముడు. ఆడు సింగరోడు, ఆడు చదువు కూడా లేదు, చదివిస్తాక నా దగ్గర స్తోమత లేదు, చక్కగా చదువుకుంటున్నాడు. ఆడు చిన్నప్పుడే పనికి పంపేస్తాడు. ఆడు ఎలా బతుకుతాడు పెద్ద అయ్యాక నా కొడుకు బాగుండాలని ప్రతి గుడికి వెళ్ళి ప్రార్థన చేసుకోడండి. నాకు నిజంగా ఎంత పేరు వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదండి. ఇదే కదా నీ కథ. నాకు ఇంత పేరు వచ్చింది చూస్తాక మా నాన్నగారు లేరు, ఈ అమ్మాయిని చూస్తాక నాన్నగారు కూడా లేరండి. మా అమ్మ ఉంది, మా అత్తగారు ఉన్నారండి. కానీ ఇవాళ 2 తెలుగు రాష్ట్రాల్లో దుర్గారావు చాలా బాగా చేసావయ్యా, మీ ఇద్దరు జోడి చాలా బాగుంటుందయ్యా అని అందరూ చెప్తున్నారండి. కానీ మమ్మల్ని చూసుకుంటాక మా నాన్నగారు లేరండి. నాకు అదొకటే బాధ. నిజంగా నా తల్లిదండ్రులు లేకపోతే అసలు నేను ఎవరికి తెలియనండి. తల్లిదండ్రులు మించిన దైవం నిజంగా ఎవరు. నాకైతే నా హీరో అయినా ఎవరైనా నా తల్లి నా తండ్రినండి. ఆడ తర్వాతే అంత కష్టపడి మమ్మల్ని పెంచారండి. కానీ నేను మా నాన్నగారిని నేను ఏదో చేతను ఊహించుకున్నానండి. నాకు ఇంత పేరు వస్తుంది, మా నాన్నకు ఏదో చెయ్యాలి, గొప్పగా కూర్చోబెట్టాలి, మా నాన్నకు అది కొనాలి ఇది కొనాలి అనుకోనండి. కానీ నేను అన్నీ అందుబాటులో ఉండే టైంలో నా తండ్రి నాకు లేకుండా అయిపోయాడండి. కానీ నిజంగా నా తండ్రి ఉండబట్టానండి. నేను అందరికి 2 తెలుగు రాష్ట్రాల్లో నేను తెలిసానంటే తల్లిదండ్రులు ఉండబట్టానండి. నా తల్లి ఉంది, మా అత్తగారు ఉందండి, వాళ్ళు బాగుండాలని కోరుకుంటున్నాను. అభిమానులు కూడా మేము ఇంత పైకి వస్తాక చాలా సపోర్ట్ చేశారండి. వాళ్ళకి ఎప్పుడు జీవితం అంతా రుణపడి ఉంటామండి. వాళ్ళు ఇన్ని అవకాశాలు వచ్చినాయి, ఇన్ని టీవీ షోలు వచ్చినాయి, చేసామండి అన్నీ. ఇన్ని చేసామంటే అది మా టాలెంట్ కాదండి. అభిమానులు కూడా మమ్మల్ని సపోర్ట్ చేశారు. వాళ్ళ సపోర్ట్ లేకపోతే మేము ఏ షో చేయకపోదామండి. నాకు అవకాశం ఇచ్చిన అందరికీ కూడా నేను ఎప్పుడు రుణపడి ఉంటానండి. సుధీర్ గారికి, ఆది గారికి, రవితేజ గారికి, అలాగే మన జగపతి బాబు గారితో నేను డ్యాన్స్ చేశానండి.
అందరూ కూడా పిలవద్దు అన్నారండి ఒక ఆడియో ఫంక్షన్లో. ఎఫ్సిఐ యూకే ఆడియో ఫంక్షన్ అండి అది. జగపతి బాబు గారిని పిలిచిపెట్టి పిలవకో తిడతారు ఆయన అని చెప్తే నేను అన్నానండి, అయ్యగారండి మీరంటే చాలా ఇష్టం, మీతో ఒక స్టెప్ వేయాలి అన్నానండి. వెంటనే వచ్చి ఆయన పాపం నాతోటి అంత పెద్ద స్టార్ నాతో పాటు డ్యాన్స్ చేశారండి. అది బాగా వైరల్ అయిందండి ఆ వీడియో. దుర్గారావు నువ్వు చాలా ధైర్యంగా నన్ను పిలిచి నాతో పాటు డ్యాన్స్ చేయించారండి. స్పాట్లో అక్కడ అందరూ సూత్రంగా 50,000 ఇచ్చారండి సార్. 50,000 ఇచ్చారు. చాలా ఎంకరేజ్ చేశారండి. చూస్తానే నీ వీడియోలు, నీ భార్య ఎలాగేలా చేద్దు కదా అన్నారు. అలాగే ఇండస్ట్రీలో చాలామంది మమ్మల్ని గుర్తుపడతారండి. అది చాలండి నాకు. ఆ గుర్తింపు వచ్చింది. ఇప్పుడు మా సార్ బాగా నేర్చుకుంటున్నారండి. మా సారు నాకు ఇప్పటికి ఒక 50 లక్షలు ఇచ్చి ఉంటారండి. 28 సంవత్సరాల నుంచి సార్ వల్ల నాకు బాగా హెల్ప్ అయిందండి. ఇండస్ట్రీలో కూడా బాగా ఆయన వల్ల నాకు అవకాశాలు వచ్చినాయండి. కంచర్లు మొన్న ఓ సినిమా చేసామండి, బకాసుర రెస్టారెంట్ చేసామండి. అందులో ఆ సినిమా అవకాశం మొత్తాకే వైజాగ్ సత్య గారండి దానికి కారణం. యూట్యూబర్లు కావాలి అని చెప్పిన వెంటనే యూట్యూబర్లు అయితే ఫస్ట్ టిక్ టాక్ దుర్గారావు దంపతులు ఉన్నారు. వాళ్ళ సోషల్ మీడియాలో బాగా ఫేమస్ వాళ్ళ దంపతులు అని చెప్పేసి ఫస్ట్ మా పేర్లు ఇస్తాం. తర్వాత ఉన్న వాళ్ళ పేర్లు ఇచ్చి 10 మందిని పాపం ఆయన పెట్టారండి. ఆయన చిన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి అవకాశాలు ఇప్పిస్తారండి వైజాగ్ సత్య గారు. ఆయన తోటి నా ట్రావెలింగ్ 4 సంవత్సరాల నుంచి అండి. ఆపతో ఆదుకుంటాడు తప్ప ఎవరిని మోసం చేయడండి. నేను ఆయనలో చూసింది అది ఒకటేనండి. నాకు సత్య గారు నాకు కొంచెం ఆపుతుంటే ఆయన చేతి డబ్బులు ఇస్తాడు తప్ప ఎదరోళ్ళు 10 రూపాయలు తిందారే, మనం తినేసేది బాగుపడిపోదారే అసలు అలాగే ఎప్పుడు ఆయన ఆలోచించాడండి. 10 మంది సినిమాకి వెళ్తే పరిగెత్తుకెళ్ళి టికెట్లు తీస్తాడండి. 10 మంది హోటల్కి వెళ్తే వెంటనే తినేసి బిల్లు కడతాడండి. నేను ఈ 4 సంవత్సరాల నుంచి అది మట్టుకు ఆయన నిజంగా అంటే ఆయన ఇక్కడ ఉన్నారో లేరని కాదండి, రియల్గా మనస్సాక్షిగా చెప్తున్నానండి. నేను అటువంటి వ్యక్తిని నేను చూడలేదండి. హెల్ప్ చేస్తాడు తప్ప ఎవరికి హాని చేయడు. నాకు 2-3 అవకాశాలు ఇప్పించారండి. నిజంగా చాలా గ్రేట్. నాలాంటి వాళ్ళకి చాలా మందికి అవకాశాలు ఇప్పిస్తుంది. నేను చూసాను ఆయన వీడియోస్ అన్ని చూస్తాను నేను కూడా. నైస్ మ్యాన్. ఇందాక మీరు మాటల్లో చిన్నప్పుడు తమ్ముడు గురించి ఏదో చెప్పారు కదా, ఎలా ఉన్నారు ఆయన ఇప్పుడు? బాగా చదువుకున్నారా? బాగానే ఉన్నాడండి. మా చెల్లి మా బావగారు చనిపోయారండి. మా చెల్లి కూడా పర్లేదండి. అయితే ఊర్లో అందరూ నన్ను ఏలం చేసేవారండి. ఏముంది వీడికి ఈ ఊర్లో తప్ప బయట అసలు వీడు చదువుకోలేదు, వీడు ఒక మనిషా అలాగని అనేవారండి నా ఫ్రెండ్స్. ఈరోజు పెద్ద పెద్ద వాళ్ళు అందరూ నా ఫ్రెండ్స్ ఫోన్ చేసి దుర్గారావు గారి నెంబర్ చెప్పు, దుర్గారావు గారి నెంబర్ చెప్పి అని అడుగుతాను. దుర్గారావు అంటే కొంచెం మొగమాటం కదండి వాళ్ళకి. ఓకే అప్పుడు నేను నచ్చలేదు కానీ ఇప్పుడు దుర్గారావు నా బెస్ట్ ఫ్రెండ్. ఆ దుర్గారావు మా చిన్నప్పటి నుంచి ఒకే కంచంలో తిన్నాం, ఒకే మంచం మీద పడుకున్నాం అని చెప్తున్నారండి. అలా నాకు నచ్చదండి. ఉన్నప్పుడేమో ఆదరించేసి లేనప్పుడేమో ఆడెవడో పక్కకు దోసే అది కాదండి. ఉన్నా లేకపోతే నేను టిక్ టాక్లో ఇప్పుడు 4-5 సంవత్సరాలు అయిందండి. నేను అప్పుడు వెళ్ళి ఆ కిందే కూర్చోనండి మా అయ్యగారి దగ్గర. ఇప్పుడు కూడా వెళ్ళి ఆ కిందే కూర్చుంటాను. అప్పుడు ఇలాగే ఉన్నానండి, ఇప్పుడు ఇలాగే ఉంటానండి. ఎప్పుడు మార్పు రాదండి. అవకాశాల కోసం నేను ప్రతి ఆఫీస్కి తిరుగుతున్నానండి. అయితే వెళ్ళిన ఆఫీస్కి వెళ్ళిన కాడాల్లో ఒకటేనండి, 100 మంది ఉంటే ఆ టిక్ టాక్ ఆడిని లోన కూర్చోబెట్టండిరా, హాల్లో కూర్చోబెట్టండి. ఎందుకంటే ఆడు ఓ సెలబ్రిటీ, ఆడికి కూడా కొద్ది గొప్ప ఫాలోయింగ్ ఉంది. అందరిలాగా బయట నుంచోబెట్టద్దు, ఆ కూర్చోబెట్టి ఇవ్వండి. సార్ లేరు అని చెప్పి పంపించేయండి అన్నారు. ఆ గుర్తింపు చాలండి నాకు, ఇంకా ఏమొద్దండి. ఆ గుర్తింపు వచ్చింది చాలండి. సూపర్. మీరు మాత్రం అలా ట్రై చేయడం అస్సలు ఆపకండి. ప్రయత్నం అంతే. కృషితో నాస్తి దుర్భిక్షం. ఎంత కృషి చేస్తే మీకు అంత ఎదుగుదల ఉంటుంది. సో ఒక స్టేజ్ వరకు వచ్చారు, దీన్ని కాపాడుకుంటూ దీన్ని గట్టిగా పట్టుకొని మీరు ఇంకా ఇంకా ఎదిగి మంచి మంచి అవకాశాలు మీకు రావాలి, మంచి స్టార్ అవ్వాలి. దుర్గారావు గారి దంపతులు అంటే ఇంకా వరల్డ్ ఫేమస్ అయిపోవాలి. ఎందుకంటే అనుకోకుండా స్టార్ట్ చేశారు, అసలు నాలెడ్జ్ లేకుండా స్టార్ట్ చేశారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.